ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా, దైవ సమాజమా, దేవుడు మనల్ని ప్రేమించి మరొక నూతన దినాన్ని, ఉదయకాల సమయాన్ని ప్రభువారు మనకు అనుగ్రహించినందుకు దేవాతి దేవునికి హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాం. హల్లెలూయా చెబుదాం ఒక్కసారి. హల్లెలూయా. రండి ప్రియ దైవజనమా, ఈ దినం కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యాన్ని చదువుకుని క్లుప్తంగా దైవధ్యానం చేద్దాం. నిన్న కొన్ని విషయాలు ధ్యానం చేసినటువంటి భాగంలో నుండి మనం ఈరోజు ఇంకొంత ముందుకు వెళ్దాం. జకరియా గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనమే చదువుకుందాం. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా మార్గములలో నడుచుచు నేను నీకు అప్పగించిన దానిని భద్రముగా గైకొనిన ఎడల నీవు నా మందిరం మీద అధికారివై నా ఆవరణములను కాపాడువాడవగుదువు. మరియు ఇక్కడ నిలువబడు వారికి కలిగినట్లు నా సన్నిధిన నిలుచు భాగ్యము నీకిత్తును. ప్రార్థన. పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన తండ్రి యేసుక్రీస్తు ప్రభువ, హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. చదవబడిన వాక్యాన్ని ఇరిచి మాకు వడ్డించి మాతోనూ మాట్లాడి నీ నామానికి మహిమ తెచ్చుకోమని. అయ్యా ప్రభువా, అయ్యా నీ వాక్యాన్ని ఇరిచి వడ్డించండి. నీ దాసుని స్వరాన్ని ముట్టండి, స్వస్థపరచండి. ప్రభు నీ దాసుని స్వరం బోరగా వాడుకోమని ప్రార్థిస్తూ మహిమ పొందమని యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు నాకు అత్యంత ప్రియమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా, దైవ సమాజమా, దేవుడు మనలను ప్రేమించి ఆయన వాగ్దానం ఇచ్చి బ్రతికిస్తూ వస్తున్నాడు. నిన్నటి దినాన కొన్ని విషయాలు మనం మాట్లాడుతూ వచ్చాం. ఏమి మాట్లాడుతూ వచ్చాము అంటే, పేతురు భక్తుడు 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 10వ వచనంలో నుండి తన నిత్య మహిమకు మిమ్మును పిలిచినవాడు సర్వకృపానిధియగు దేవుడు మిమ్మలను పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును అని చెబుతూ, ఎందుకు స్థిరపరుస్తున్నాడు, బలపరుస్తున్నాడు అంటే, చాలామంది విశ్వాసులు నిలకడలేని జీవితము, స్థిరము లేని జీవితము, అస్థిరులై ప్రయాణం చేస్తున్నటువంటి ఆ రోజుల్లో కూడా వారిని చూసి వారికి చెబుతున్నటువంటి మాటలు ఈ రోజుల్లో కూడా ఆనాడు పరిశుద్ధాత్మదేవుడు వారికి చెప్పిన మాటే నేటి క్రొత్త నిబంధన ఇశ్రాయేలీలకి పనికి రావటానికి పరిశుద్ధాత్మదేవుడు అలా రాయించాడు. కాబట్టి ఇప్పుడు మనం ఎలాగుండాలని నిన్న నేర్చుకున్నామంటే, కదలని వారము, స్థిరంగా ఉండేవారము. ఎందుకు అంటే, గర్జించు సింహం వల్ల మీ విరోధి వస్తున్నాడు. వాడు గర్జించు సింహం అని పేరైతే పెట్టాం, కానీ వాడు గర్జించడానికి కోరలు లేవు. వాడు బలమైన వాడు కాదు, వాడు అంత నాటకం ఆడేవాడు. ఆ నటుణ్ణి మీరు ఎదిరించండి, నిలబడి పారిపోవద్దు అని పేతురు భక్తుడు ఆనాటి సంఘానికి చెప్పిన మాట నేటి సంఘానికి చెప్పాడు అని నిన్న ఉదయకాలము ధ్యానం చేస్తూ వచ్చాము. ఈరోజు మనం ధ్యానం చేయబోయే విషయం ఏంటంటే, ఇక్కడ అలా నిలబడి ఆయన మార్గములలో జాగ్రత్తగా నడుచుకుంటే దేవుడు మనకిస్తున్నటువంటి బాధ్యతలు ఏమిటా బాధ్యతలు అంటే, 1, నా మందిరం మీద అధికారము అన్నాడు. ఏమన్నాడు? సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా మార్గములలో నడుచుచు నేను నీకు అప్పగించిన దాన్ని భద్రముగా గైకొనిన ఎడల నీవు నా మందిరము మీద
అధికారివై నా ఆవరణములను కాపాడువాడు వగుదువు. ఇక్కడ ఏం చేస్తున్నాడు? నా మందిరం మీద నీకు అధికారం ఇస్తాను, నా ఆవరణములను కాపాడుతావు, నువ్వు నీకు అంత బాధ్యతను అప్పగిస్తాను అంటూ ఇంకా ఏమంటాడు తెలుసా? మరియు ఇక్కడ నిలువబడిన వారికి కలిగినట్లు నా సన్నిధిన నిలుచు భాగ్యము నీకు ఇత్తును. ఏంటంట? దేవుని సన్నిధిన నిలిచే భాగ్యం ఇస్తానన్నాడు. భాగ్యం ఇస్తే ఏం జరుగుతుంది? దేవుని సన్నిధానంలో నిలబడితే ఏం జరుగుతుంది? దేవుని సన్నిధానంలో నిలబడితే ఏం జరుగుతుందో ఈరోజు మనము ధ్యానం చేయబోతున్నాము. ఈరోజు మన అంశం ఏంటి? దేవుని సన్నిధిలో నిలవబడే భాగ్యము దేవుడిచ్చాడు. అయితే దేవుని సన్నిధిలో నిలబడితే ఏం జరుగుతుంది, ఏమి కలుగుతుంది, ఏమి మేలులు అనే దాని మీద మనము ధ్యానం చేస్తున్నాం. ఇందులో 3 విషయాలు మీ దగ్గరికి, మీ దృష్టికి తీసుకొచ్చి క్లుప్తంగా ధ్యానం చేసి ముగించాలని ఆశపడుతున్నాను. ఈ 3 అంశాలు ఏమిటా అంటే, ఒకటి, నెంబర్ 1, దేవుని సన్నిధిలో వినడము. దేవుని సన్నిధిలో వినడము, దేవుని సన్నిధిలో నిలుచుంటే దేవుని మాటలు వినడము, దేవుని స్వరం వినడము, దేవుని సన్నిధిలో నిలుచుంటే కలిగే భాగ్యము, ఆయన మధురమైన స్వరాన్ని, మాధుర్యమైన మాటలు వినటం జరుగుతుంది. నెంబర్ 1. నెంబర్ 2, దేవుని సన్నిధిలో ప్రార్థించుట. నెంబర్ 2, దేవుని సన్నిధిలో ప్రార్థించుట అంటే దేవునితో మాట్లాడటము. దేవుడు మనకేమి చెబుతాడో, ఆయనేం చెబుతాడో, ఆయన మనకేం చెబుతాడో, మనం ఆయనకేం చెప్పుకోవాలో ఈ మేలులు కలుగుతాయి. ప్రార్థనలో ప్రభువుకు చెప్పాలి. ప్రార్థన చేయటం అంటే ప్రభువుకు మన బాధలు చెప్పుకోవట. ఏమండి? ఆయన మాట్లాడటం అంటే వాక్యముతో మనల్ని దర్శించుట. కాబట్టి మనము ఆయన సన్నిధిలో నిలబడి ప్రార్థన చేసే మేలు జరుగుతుంది. మూడోది ఏమిటంటే, దేవుని సన్నిధిలో నిలుచుండుట. ఏంటంట? దేవుని సన్నిధిలో నిలుచుండుట. ఫస్ట్ది దేవుని సన్నిధిలో వినడం, రెండోది దేవుని సన్నిధిలో ప్రార్థించటం, మూడోది దేవుని సన్నిధిలో వినటం. దేవుని సన్నిధిలో వినుట, భయము భక్తి కలిగి వినటం. ఈ 3 అంశాల మీద మనం కొన్ని విషయాలు ధ్యానం చేస్తున్నాం. చూడండి, మొట్టమొదటిగా దేవుని సన్నిధిలో వినుట. దేవుని సన్నిధిలో వినుట అనేది నేను చాలా క్లుప్తంగా మీకు వివరించాలని ఆశపడుతున్నాను. కీర్తనల గ్రంథము 42వ కీర్తన తీస్తే అక్కడ మనకు ఒక మాట కనిపిస్తుంది. దేవుని ప్రజలారా, 142వ కీర్తన చూడండి. 142వ కీర్తనలో ఆ 2వ చరణంలోనే ఒక మాట కనబడుతుంది. ఏమిటా మాట అంటే, అక్కడ ప్రార్థన చేస్తున్నాడు కీర్తనకారుడు. ఏమంటాడు తెలుసా? బహు వినయముగా ఆయన సన్నిధిన నేను మొర్రపెట్టుచున్నాను. బహు వినయముగా ఆయన సన్నిధిన నేను మొర్రపెట్టుచున్నాను. నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిన తెలియజెప్పుకొనుచున్నాను. బహు వినయముగా అంటే వినయ భక్తులు కలిగి వింటున్నాడు. వినయము, విధేయత కలిగి దేవుని సన్నిధిలో ఉంటున్నాడు. వినయం ఎవరైతే చూపిస్తారో, వినయం కలిగి ఎవరైతే వింటారో వారు అంగీకరించబడతారు అని ఇక్కడ లేఖనము సాక్ష్యమిస్తుంది. మొదటి చరణంలో, నేను ఎలుగెత్తి యెహోవాకు మొరలిడుచున్నాను, ఎలుగెత్తి యెహోవాను బతిమాలు కొనుచున్నాను, బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొర్రపెట్టుచున్నాను, నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిన తెలియజెప్పుకొనుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ విషయాలు దేవుని సన్నిధిలో వినయ భయభక్తులతో నిలబడి వినయముతో కూడినటువంటి ప్రార్థన చేసే అవకాశము. రెండోది, ప్రార్థించే విధానములో అక్కడ రెండోది ప్రార్థించే విధానము. మనము
మొదటిది ఏం చెప్పుకున్నాము? వినడము అని చెప్పుకున్నాం కదా. వినడము అనే దాన్ని మనము కొంచెం రెండో దానికి వచ్చేసాము. వినడము అంటే లూకా సువార్తకు రావాలి. వినడము అంటే లూకా సువార్తలో 10వ అధ్యాయము 40వ వచనము 42వ వచనాన్ని చదువుకుందాం. 10వ అధ్యాయము 40వ వచనము 42వ వచనంలో ఏముందంటే వినడము ఏంటంట? వినడము. చూడండి, 10వ అధ్యాయము 40వ వచనము. మార్త విస్తారమైన పనులు పెట్టుకున్నట్టు చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయము చేయమని ఆమెతో చెప్పెను. అందుకు ప్రభు చెప్పమనెను. అందుకు ప్రభు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గూర్చి విచారణ కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పెను. అంటే వినటం వలన తీసివేయని వరం దొరుకుతుంది. వినటము వలన ఏం దొరుకుతుంది? తీసివేయబడిన వరము. ఏమిటా వరం అంటే దేవుని స్వరము, దేవుని వాక్యము. మొట్టమొదటి ఏంటి? వినటము. అయితే రెండోది ఏమిటంటే చెప్పుకున్నాం కదా, ప్రార్థన చేయటము. బహు వినయముగా నీ సన్నిధిలో నేను ఎలుగెత్తి మొరపెడుతున్నానని దావీదు మహారాజు రెండో అంశాన్ని మనము అది ముందే చెప్పేసుకున్నాం. అది రెండో అంశం. మూడో అంశం ఏమిటి తెలుసా? మూడో అంశం ఏమిటయ్యా అంటే, మూడో అంశం దేవుని సన్నిధిలో నిలుచుండుట. ఏంటిదంట? దేవుని సన్నిధిలో నిలుచుండుట. రాజుల మొదటి గ్రంథంలో మనకు ఆ మాట కనబడుతుంది. రాజుల మొదటి గ్రంథం తీయండి. రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయము 17వ అధ్యాయంలో మొదటి వచనంలోనే కనపడుతుంది. ఏంటో తెలుసా? అంతటా గిలాదు కాపరస్తులు సంబంధి అయిన తిస్పీయుడైన ఎలీషా, తిస్పీయుడైన ఏలియా ఆహాబు నొద్దకు వచ్చి, ఎవని సన్నిధిన నేను నిలబడి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు నా మాట ప్రకారము కాక ఈ సంవత్సరముల్లో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని సన్నిధిలో ఏలియా నిలుచున్నాడు. నేను ఎవరి సన్నిధిని నిలిచి ఉన్నాను అంటాడు. దేవుని సన్నిధిన ఏలియా నిలిచి ఉన్నాడు. నిలిచి ధైర్యంగా ప్రకటిస్తున్నాడు. మంచైనను వర్షమైనను కురవకుండా నేను ఆపగలను. ఎందుకో తెలుసా? నేను నిలబడిన వాని సన్నిధి గొప్పది, నేను కోరుకున్న వాని సన్నిధి గొప్పది. నేను నిలబడి ఆయనకు చెప్పుకుంటున్నాను, ఆయన సన్నిధి గొప్పది, ఆయన సన్నిధిలో నా మనవి వినబడుతుంది అని అక్కడ లేఖనము ద్వారా సాక్ష్యం ఇస్తున్నటువంటి మాట దైవజనాంగమ. అదే కీర్తనల గ్రంథము 40వ అధ్యాయంలో కూడా చూస్తే అక్కడ ఒక మాట, కీర్తనల గ్రంథము 40వ అధ్యాయంలో ఒక మాటను చూడండి. 40వ అధ్యాయము మొదటి వచనము రెండో చరణం మొదటి చరణంలో, యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర్ర ఆలకించెను. నాశనకరమైన గుంట నుండి, జిగటగల దొంగ ఊబి నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిచి
నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచెను. దేవుని దగ్గర ఏం చేశాడు ఆయన? యెహోవా కొరకు నేను కనిపెట్టుకున్నాను. ఆయన సన్నిధిలో నిలవటము, ఆయన కొరకు కనిపెట్టుకోవటము. ఆయన సన్నిధిలో నిలిస్తే ఆయన ప్రార్థన ఆలకిస్తాడు, వాళ్ళ కార్యాలు జరిగిస్తాడు. ఆయన కొరకు నిలబడితే ఆయన ముర్ర ఆలకిస్తాడు. కాబట్టి ఈ 3 అంశాలు మనం మర్చిపోకూడదు. 1, దేవుని సన్నిధిలో ఏం చేయాలి? దేవుని సన్నిధిలో వినాలి. మరియా దేవుని మాటలు విన్నది, అది ఎవ్వడు తుడిచిపెట్టే ఆ పరిస్థితి లేదని యేసయ్య సాక్ష్యం ఇచ్చాడు. దేవుని సన్నిధిలో విని ఆయన మాటలు వినటానికి కూర్చుంది మరియా. ఏమండి, కీర్తనకారుడు దావీదు ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. దావీదు ప్రార్థన ఆలకించాడు దేవుడు. అలాగే ఇక్కడ ఈ దేవుని సన్నిధిలో నిలబడ్డాడు ఏలియా. దేవుని కార్యాలు జరిగించమని కోరాడు. దేవుడు ఏలియా ప్రార్థన ఆలకించి నేను ఎవరి సన్నిధిలో నిలబడి ఉన్నానో అని సాక్ష్యం ఇచ్చాడు. ఎవరి కొరకు కనిపెట్టుకొని ఉన్నాను అని మళ్ళీ కీర్తనకారుడు సాక్ష్యం ఇచ్చాడు. ఈరోజు మనం చేయవలసింది ఒకటి, దేవుని మాట వినాలి. ఏమండి, ఆయన సన్నిధి యొక్క విలువ ఏంటి తెలుసా? ఆయన సన్నిధిలో ఉండి దేవుని మాట జాగ్రత్తగా వినాలి. మరే విన్నది ఆయన సన్నిధిలో నిలుచుండి దేవుని అద్భుత కార్యాలు చేయటానికి పూనుకోవాలి. ఏలియా అది చేశాడు. ఆయన సన్నిధిలో నిలబడి ఏమండి కీర్తనకారుడు ప్రార్థన చేశాడు. ఈ 3 కార్యాలు దేవుని సన్నిధిలో ఉండి వాళ్ళు జరిగించారు. కాబట్టి ఈరోజు నీవు నేను ఆయన సన్నిధిలో నిలబడి మరియలాగా అడిగితే దేవుడు మన దగ్గర నుండి తీసివేయని వరమిస్తాడు. ఆయన సన్నిధిలో నిలబడి వింటే, ఆయన సన్నిధిలో నిలబడి వింటే మన యొద్ద నుండి ఎన్నడూ తీసివేయబడిన వరము దేవుని శక్తితో కూడినటువంటి వరమిస్తాడు. ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తే ఆయన మొర్ర ఆలకిస్తాడు. ఆయన సన్నిధిలో నిలిచి ఉంటే ఆయన వర్షాన్ని కురిపించగలిగిన దేవుడు. అంత మాత్రమే కాదు, ఆయన కొరకు కనిపెట్టుకుంటే ఆయన తన పిల్లలను ఆశీర్వదించే దేవుడు. ఈరోజు నిన్ను నన్ను ఆశీర్వదించాలని కోరుకున్నాడు. ఎప్పుడు తెలుసా? ఆయన సన్నిధిలో వినినప్పుడు, ఆయన సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు, ఆయన సన్నిధిలో ఏమండి నిలుచుండినప్పుడు. ఈ 3 కానీ నువ్వు నేర్చుకుంటే, నేను నేర్చుకుంటే దేవుడు కార్యాలు చేయబోతున్నాడు. రండి దైవజనమా, ప్రార్థన చేసి ఈ కార్యక్రమాన్ని మనము మరి దేవుని చేతులకు అప్పగించుకుంటూ ప్రార్థన చేసుకుందాం. స్తోత్రమయ్యా, పరిశుద్ధాత్మదేవ, వందనాలు, స్తోత్రాలు. ఎత్తబడిన వాక్యము అందరి హృదయం ఫలింపు చేయండి. మహిమా ఘనత ప్రభావాలు పొందమని, దిన దీవెన దిన రక్షణ దయచేయమని చిన్న మనం మీ పాస్తానికి చేర్చుకుని యేసునామములో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.